హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విక్కీ. వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంట్లో యూట్యూబర్. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు మనమైతే ఇంట్లో ఉన్నాం ప్రజెంట్, ఎందుకంటే దీపావళి కదా, ఎక్కడ కూడా వెళ్ళడానికి లేదు. అందుకే మనం ఈరోజు అయితే బ్రెడ్ ఆమ్లెట్ అందరూ తినే ఉంటారు. బ్రెడ్ ఆమ్లెట్ కోసం ఈరోజైతే ట్రై చేస్తాను. అంటే వెరైటీగా, అంటే కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, అది మీకు చెప్తాను. అది మీరు ఫాస్ట్గా, అంటే మన బ్యాచిలర్స్ అలా ఉంటారు కదా బయట, అలాంటి వాళ్ళకి చాలా మంచి బ్రేక్ఫాస్ట్, లంచ్ కూడా చేసుకోవచ్చు. అలాగే డిన్నర్ కూడా నైట్ టైం చాలా లైట్ వెయిట్ డిన్నర్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడైతే మీకు అంత ఇంగ్రీడియంట్స్ మొత్తం చూపిస్తాను. ఓకేనా? చూడండి. బ్రెడ్ ఆమ్లెట్ కోసం అయితే మనకి ఫస్ట్గా బ్రెడ్ కావాలి, అలాగే ఎగ్స్, ఆనియన్స్, ఇంకా మనకి కొత్తిమీర, ఇంకా పచ్చిమిర్చి. ఓకేనా? అలాగే మనం దీంట్లో ఆమ్లెట్ చేయడానికి అయితే పసుపు కూడా కలుపుకోవాలి. అలాగే ఇంకా కసూరి మేథి ఉంది కదా, అది కూడా వేసుకుందాం. ఇంగ్రీడియంట్స్ అయితే చాలా బాగుంటుంది. అలాగే పసుపు, కారం కొంచెం వేసుకొని మనమైతే బ్రెడ్ ఆమ్లెట్ చేసుకుందాం. దానికంటే ముందు మనమైతే మొత్తం ఇవన్నీ కట్ చేసుకోవాలన్నమాట. అంటే చిన్న చిన్న పీసెస్ కావాలి కాబట్టి మనమైతే ఇలాగా కట్ చేసుకుందాం. ఇలాగైతే మనకి ఈజీగా ఉంటుంది, అంటే కలపడానికి, చేయడానికి. ఇవన్నీ ఏంటంటే నేను ముందుగానే క్లీన్ చేసి అయితే ఉంచుకున్నాను, డైరెక్ట్ కట్ చేసేయడం అనేసి. చాలా ఘాటుగా ఉంది ఫ్రెండ్స్ ఇది, అంటే ఇది కళ్ళు మండిపోతున్నాయి అప్పుడే. తగ్గినవంటే తర్వాత మనం కట్ చేసుకుందాం. ఫస్ట్ ఆమ్లెట్ కోసం ఇంకా ఇంగ్రీడియంట్స్ కావాలి కదా మనకి, కొత్తిమీర అవన్నీ కూడా కట్ చేసుకుందాం. ఇది ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే కట్ చేస్తాము. ఇప్పుడు మనం మన కిచెన్కి అయితే వెళ్ళిపోదాం. ఓకేనా? పదండి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి ఉప్పు, కసూరి మేథి, పసుపు, కారం, అలాగే కొత్తిమీర, మిర్చి, అంటే ఆనియన్స్, ఎగ్స్, ఇంకా బ్రెడ్, ఇవన్నీ అయితే రెడీ చేసుకున్నాం. ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించుకొని మనకు ఆ బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ప్యాన్ అయితే నేను ఇక్కడ అంటే హీట్ అయితే ఆన్ చేస్తాను. స్టవ్ హీట్ అవుతుంది. అప్పటి వరకు మనం అంటే ఒక గుడ్డుకి మీరు సింగిల్ స్లైస్ బ్రెడ్ కూడా వేసుకోవచ్చు, అలాగే ఒక గుడ్డుకి మీరు డబల్ బ్రెడ్ కూడా వేసుకోవచ్చు. ఓకేనా? దాంట్లో మనం కొంచెం ఉప్పు, కొంచెం కసూరి మేథి, అంటే మంచి ఫ్లేవర్ వస్తుంది, కొంచెం పసుపు, అలాగే మనకు కావాల్సినంత కారం, అలాగే మనం కోసుకున్న కొన్ని ఉల్లి, ఇంకా కొంచెం కొత్తిమీర, ఇంకా కొంచెము మిర్చి, ఇవన్నీ తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ స్పూన్తో ఇది ఎంత బాగా కలిపితే అంటే బాగా కలిసిపోవాలన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ప్రజెంట్ సింగిల్ ఎగ్ అయితే వేసాను కదా, అయితే దాంతో అయితే కరెక్ట్గా రాలేదు. అప్పుడు డబల్ ఎగ్ వేసి సేమ్ ఇంగ్రీడియంట్స్ మళ్ళీ వేసాను.
ఓకేనా. అప్పుడు చేయగానే అప్పుడైతే కరెక్ట్గా వచ్చింది చూడండి. అలాగే మనం ఈ బ్రెడ్కి కొంచెం బటర్ వేసి కూడా మనం ముందుగా కాల్చుకొని ఉంచుకుంటే ఇంకా బెస్ట్, బాగుంటుంది. కానీ ఇప్పుడు ఎలాగా ఇది కాలుతుంది కాబట్టి, అంటే ఇక్కడ నుండి మళ్ళీ తిరిగేస్తాం కదా ప్యాన్ సైడ్కి ఈ బ్రెడ్, అప్పుడైతే మళ్ళీ కాలుతుంది కాబట్టి ముందుగా అయితే నేను ఏవి వేసి ఇట్లకి ఫ్రై చేయలేదు ఈ బ్రెడ్కి. ఓకేనా, చూస్తున్నాను. ఫ్రెండ్స్, బయట తినేకంట మనం ఇంట్లో ఇలాగా చేసుకుంటే హైజీన్గా, అంటే ఉల్లి అలాగే పచ్చిమిర్చి అన్నీ కూడా మంచి ఇంగ్రీడియంట్స్ అని, అలాగే కసూరి మెతి, పసుపు, కారము, ఉప్పు అంతా కూడా మంచిదని. ఓకేనా, కొత్తిమీర, అలాగే మనం ఇది కట్ కూడా చేసుకోవచ్చు. అంటే తిరిగేసి మళ్ళీ శుభ్రంగా కట్ చేసుకొని 4 పీసెస్ కింద శుభ్రంగా బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకోవచ్చు. అలాగే కొంతమంది ఈ అంటే నైట్ టైము లైట్గా భోజనం చేసిన వాళ్ళు ఈ 2 పీసులు 2 గుడ్లు అయితే తినవచ్చు హ్యాపీగా. చాలా ఫాస్ట్గా అయితే రెడీ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, సేమ్ ఇలా చేస్తేనే మీకు చాలా మంచి ఫ్లేవర్, చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఓకేనా, ఇప్పుడైతే మనం సర్వ్ చేసి మన ఇంట్లో కూడా సర్వ్ చేసి దాని తర్వాత నేను కూడా తింటాను. అది టేస్ట్ అయితే ఇప్పుడు వరకు నేను కూడా చేయలేదు. ఓకేనా, చేస్తాను. ఫ్రెండ్స్, ఈ 3 ఎందుకు చేసామంటే ఇది సెకండ్ది, ఇంకా థర్డ్ది కూడా మళ్ళీ చేస్తాం. ఎందుకంటే మా అమ్మగారు నేను మా ఆవిడ కోసం అయితే చేసుకున్నాం. ఓకేనా, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో, చాలా బాగా అయితే వస్తుంది. కానీ కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ వేసుకోవాలి ప్యాన్ మీద, అంటే అంటకంట ఇంకా బాగా స్ప్రెడ్ అయిపోవాలి ప్యాన్ మొత్తం. అలాగా ప్యాన్ మీద శుభ్రంగా అయితే స్ప్రెడ్ అవుతుంది. దాని తర్వాత మనం 2 బ్రెడ్స్ అయితే 2 బ్రెడ్స్, 4 బ్రెడ్స్ అయితే 4 స్లైస్ బ్రెడ్స్ అయితే మనం పెట్టుకొని హ్యాపీగా చాలా మంచి బ్రేక్ఫాస్ట్ అనమాట. ఓకేనా, బ్రేక్ఫాస్ట్ ఇలా చేసుకుంటే చాలా హైజీన్. బయట నుండి తెచ్చే బదులు వాళ్ళు ఎలాంటి ఆయిల్ యూస్ చేస్తారో ఏంటో అనేది మనం ఇంట్లోనే హైజీన్గా ఒక 5 మినిట్స్లో అయితే రెడీ అయిపోతుంది. ఓకేనా, సూపర్. ఫ్రెండ్స్, బ్రెడ్ ఆమ్లెట్ అయితే సూపర్, చాలా మంచి టేస్ట్. చూసారు కదా, చాలా సూపర్గా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, ఎవరైనా కొత్త వాళ్ళైతే మన ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంక రెసిపీ మీరు స్టార్ట్ చేస్తే, అంటే ట్రై చేస్తే ఎలా అయిందో అది నాకైతే చెప్పండి. ఇంగ్రీడియంట్స్ అయితే మీకు మొత్తం చూపించాను కదా, అలాగే చేయాలన్నమాట. ఓకేనా, థ్యాంక్ యూ.